హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ స్టడీస్కి సంబంధించి ప్రీవియస్ డేస్లో వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సులలో మరియు చిత్తడి నేలల్లో వరుసగా ఎంత శాతం ఉంటుంది? భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సులలో మరియు చిత్తడి నేలల్లో వరుసగా ఎంత శాతం ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, 87% మరియు 11%. సరస్సుల్లో వచ్చేసి 87% ఉంటుంది, చిత్తడి నేలల్లో 11% ఉంటుంది. 5 బహమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు ఎవరు? 5 బహమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, అలియ రామరాయుడు. అలియ రామరాయుడు. ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, 19/4/2002. 19/4/2002. నామగర్ అనే సాంప్రదాయమును నెలకొల్పిన వారు ఎవరు? నామగర్ అనే సాంప్రదాయమును నెలకొల్పిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, శంకరదేవుడు. శంకరదేవుడు. లిబియా దేశంలో 1992 సంవత్సరంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? లిబియా దేశంలో 1992 సంవత్సరంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్. 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్. 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ. ఏ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం? ఈ కింది వాటిలో ఏ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, వ్యవసాయం. వ్యవసాయం. పింజారి వేరి జీవిత చరిత్ర. పింజారి అనేది వేరి యొక్క జీవిత చరిత్ర. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, షేక్ నాజర్. షేక్ నాజర్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరం ఏది? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, మెల్బోర్న్. మెల్బోర్న్. నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా. నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, ఈబో మరియు యొరూబా. ఈబో మరియు యొరూబా. బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? బ్రిటిష్ ఇండియాలో
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 1909. 1994లో సుప్రీంకోర్టు ఏ అధికారంను ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొన్నది? 1994లో సుప్రీంకోర్టు ఏ అధికరణను ప్రయోగించడానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొన్నది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 356. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం ఏ ఉద్యమం యొక్క ఉద్దేశ్యం? అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం ఏ ఉద్యమం యొక్క ఉద్దేశ్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 గ్రీన్ పీస్ ఉద్యమం. యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేవి ఏవి? యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 హిమనీ నదం మరియు నదులు. వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది ఏ విధంగా అంటారు? వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది ఏ విధంగా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 నింబస్. దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాలను పటాలను తయారు చేసిన యూరప్కు చెందిన ముఖ్య అన్వేషకులు ఎవరు? దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాలను పటాలను తయారు చేసిన యూరప్కి చెందినటువంటి ముఖ్య అన్వేషకులు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని పేర్కొన్న వారు ఎవరు? భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని పేర్కొన్న వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఆర్యభట్ట. ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘం భీమునిపట్నం లేక భీమిలి స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘమైనటువంటి భీమునిపట్నం లేక భీమిలిని స్థాపించబడిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 1861. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆదివాసీలు ఎవరు? ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఆదివాసీలు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కోలం. 20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరోప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెంది బ్రిటన్ను సవాలు చేసిన దేశం ఏది? 20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరోప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెంది బ్రిటన్ను సవాలు చేసిన దేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 జర్మనీ. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధము లేని కృత్యములు ఏవి? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతో సంబంధం లేని కృత్యములు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయుట. ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మలు సహాయంతో వివరించాడు. ఇవి ఏ బోధన ఉపకరణములుగా రకానికి చెందుతాయి?
ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించారు. ఇవి ఏ బోధన ఉపకరణముల రకానికి చెందుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 త్రిమిత ఉపకరణాలు. త్రిమిత ఉపకరణాలు. విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారి తీయు ఉపగమనం ఏది? విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారి తీయు ఉపగమనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఆగమన ఉపగమం. ఆగమన ఉపగమం. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్న వారు ఎవరు? సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్న వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్స్. జేమ్స్ హెమ్మింగ్స్. RTE 2009 చట్టంలోని ఏ అధ్యాయము ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడినది? RTE 2009 చట్టంలోని ఏ అధ్యాయము ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అధ్యాయం 4 సెక్షన్ 21. అధ్యాయం 4 సెక్షన్ 21. తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఏ క్రింది అభ్యసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది? తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ క్రింది ఏ అభ్యసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 మ్యాప్ను చదువుట. మ్యాప్ని చదువుట. విషయ సామాగ్రి, శీర్షకులు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఏ అంశం గురించి తెలియజేస్తాయి? విషయ సామాగ్రి, శీర్షకులు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఏ అంశం గురించి తెలియజేస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పరిధి. పరిధి. NCE 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఏ ప్రాధాన్యత ఉండాలని సూచించింది? NPE 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఏ ప్రాధాన్యత ఉండాలని సూచించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 80% విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా. 80% విద్యా ప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలలో చివరనున్న మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి లో ఇవ్వబడిన ప్రశంస సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఏ విధంగా సమాధానాలు రాయుటకు వీలుగా ఉన్నవి? సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలలో చివరనున్న మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండిలో ఇవ్వబడినటువంటి ప్రశంస సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులు ఏ విధంగా సమాధానాలు రాయుటకు వీలుగా ఉన్నవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 పాఠ్య పుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా ఉన్నవి. పాఠ్య పుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయడానికి వీలుగా ఉన్నవి. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థులలో ఏ విలువలను పెంపొందించవచ్చు? విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు
వడ్రంగి, చేనేత, కుమ్మరి వార్లను పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువలను పెంపొందించవచ్చును? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వృత్తి విలువలు.